లీడర్ గారు ఇతర కౌన్సిలర్లు ఇక్కడికి చేసినటువంటి మిగతా పట్టణ అందరికీ కూడా నమస్కారం. పారిశుద్ధ్యంలో భాగంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి చాలా కాలంగా తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా సేకరించే విధానాన్ని చాలా కాలంగా మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం సొంతంగా డబ్బులు కొనుక్కొచ్చుకోమని చెప్పి ప్రభుత్వమే మున్సిపల్ తరఫునే అటువంటి సామాగ్రిని మీకు అందజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. హుస్నాబాద్ సంబంధించి కూడా కొన్ని మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్లు లేదా ఇతరత్ర అంటే ఉపాధికి సంబంధించినటువంటి పెరుగుదల కావచ్చు, రాబోయే కాలంలో మళ్ళీ మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నామన్న మాట ఈ సందర్భంగా మనం చెప్తాను. గతంలో కూడా ఆ విధంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదగడానికి ఉండే అది మధ్యలో కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు కలిసి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈరోజే నిర్ణయం, రేపు పొద్దున చేవేళ్లలో మరి మహిళలకు సంబంధించి 500 రూపాయల సిలిండర్ కావచ్చు, దాని తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మిగతా ఇండ్లు కూడా ఎవరైతే పూర్తిగా ఇండ్లు లేవో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఇల్లును కూడా నియోజకవర్గానికి 3500 ఇల్లు మొట్టమొదటి దశలో ఈ సంవత్సరానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా పూర్తిగా నిరాశ్రయులై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఉదాహరణకు ఇక్కడ కేబీ కాలనీలో ఆ ఇంట్లో ఉంటే చనిపోతారని బోర్డు రాసి కూడా మనకు ఇల్లు ఇస్తలేము. అటువంటి విధంగా కేటగిరీని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఎంపిక ప్రక్రియ ద్వారా ఇచ్చేసేటువంటి విధంగా చేపట్టడం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా మనచేస్తూ, మన ఊరును మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అందరికీ కూడా ఆరోగ్యకరం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది, మనం కూడా జనవరి 30 నాడు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా, అక్టోబర్ 2 జయంతి, వర్ధంతి జనవరి 30 సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న వాళ్ళందరూ కూడా మనం సన్మానించుకోవడం జరిగింది. ఎంతసేపు పారిశుద్ధ్య సిబ్బందిదే బాధ్యత అనే ఆలోచన రాకుండా మనం కూడా ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నాం, పరిసరాలు బాగుండాలి, అందరూ ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో కూడా మనం మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, ఈరోజు కూడా సమావేశం లోపల బడ్జెట్తో పాటుగా భవిష్యత్తు ప్రణాళిక లోపల ఏ విధంగా చేయాలనేటువంటి కొంత రాష్ట్ర స్థాయి మున్సిపల్ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా కోరిన తర్వాత కొంచెం ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లేకపోతే ఇలా వర్షం పడితే హుస్నాబాద్ పట్టణంలో పోతారం నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 11 ఫీట్లున్న లో ఏదైతే పల్లం ఉందో దాన్ని కూడా నిన్న ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడినా భవిష్యత్తులో నీళ్ళ చుక్క కూడా నిలవకుండా ఉండే విధంగా వాళ్ళు కూడా ప్రత్యేకించి అధికారుల టీం వస్తూ ఉంది. దాన్ని సాంకేతిక పరంగా స్టడీ చేసి ఆ అంశాన్ని కూడా తీర్చేటువంటి విధంగా అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా, నీళ్లు నిలవకుండా అక్కడి నుంచి వచ్చే ఫ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయే విధంగా నిర్మాణం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఈ విధంగా పట్టణ అభివృద్ధికి సంబంధించి ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలకు అతీతంగా అటు మున్సిపల్ పాలకవర్గం కానీ, పట్టణంలో ఉన్నటువంటి గత ప్రజలు కావచ్చు, పట్టణ అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సలహాలు, సూచనలు ఎప్పుడు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి పట్టణ అభివృద్ధి పట్ల మీకు ఏ ఆలోచన కలిగినా, ఇది చేస్తే బాగుంటుంది, టౌన్లో ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుంది అనే ఆలోచన మరి చేయమని చెప్పి నాకు మిమ్మల్ని అందరూ కూడా ఓపెన్గా ఆహ్వానిస్తా ఉన్నా. దాని తర్వాత కొన్ని అంశాలు మున్సిపాలిటీలో మాట్లాడుకున్న తర్వాత పాలకవర్గము, ఇక్కడ ఆర్థిక పరిస్థితి, నిధుల సేకరణ, ప్రభుత్వ సహకారము, అనేక అంశాలను మాట్లాడుకొని మళ్ళీ పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు చేస్తామని మాట మనవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మరి చెత్తబుట్టల పంపిణీకి సంబంధించి